1 2 3 3 1 3 1 1 2 3 1 2 3 సత్తాస్ కదా మీరు ఎందుకు అలా చేయట్లేదు? ఒకసారి క్లారిటీ ఇస్తాం. ఒకసారి ఎందుకు అంటే ఏ రైట్ తో నన్ను ఆపుతున్నారు అనేసి అంటే కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి కానీ వాళ్ళు లోగో ముందర పెట్టినారు. కొంచెం వెనక్కిరాను, ఏం ముందుకు పోలేదు. మీరు జరుపుకోండి. అట్లా వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం ఇక్కడ ఉంటాను. ఇప్పుడు బయట నేను కూర్చొని వాళ్ళు బయటకు రానికుండా చూసుకుంటారా? ఓకే రండి రోడ్డు వాట్సాప్ పెట్టండి, ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. సరే, సో మా తాత నాన్నమ్మ సమాధులు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన గురించి పెట్టండి. ఇట్లాంటి జరగండి, సార్ని రమ్మనండి. జరగండి, సార్కి సైడ్ ఇవ్వండి అన్న, సార్కి సైడ్ ఇవ్వండి అన్న. చూడండి, సార్ ఆఫీసర్ సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్? ఏది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉంది అది. దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా, అది ట్రస్ట్ లో లేదు సార్. అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది. మీకు తెలుసా ఎక్కడ ఉందో? ఆ ప్రిమిసెస్ కట్టుపక్క ఉంది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర. వస్తారా? నా తాత నాన్నమ్మ సమాధికి మీరు తీసుకెళ్ళండి. నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను. మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి. లైట్ ఉంటాను, చేసేయండి. ఎందుకు సార్ పబ్లిక్ గానే చేద్దాం, ఏముంది? తప్పే ఉంది సార్. నేనేమంటున్నాను, అడగండి అంటున్నాను. నేను ఇక్కడే ఉన్నది. అది నేను మీరు జరుపుకోండి కొంచెం. అని నేను అడిగేది మన ఇల్లు, ఇంటికి వెళ్తాను లేదంటే ఇటు వెళ్తాను. నేను ఏం గొడవకు రాలేదు. అదే చిచి ఏం తప్పలేదన్నా. అందరూ మన డ్యూటీలు కరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా, అంతే కదా? కరెక్ట్ డ్యూటీ చేస్తే ఏముంటుంది? సతీష్, సతీష్, సతీష్ ఇట్రా. సతీష్, ఎలుగుబంటు ఎవరా నువ్వు? చూడు, మీరు లోకల్ పెట్టే కరెక్ట్ గా ఉంది. భయపడుతున్నారు. సత్య తప్పు. అక్కడ దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకురా భయపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు. భయపడి ఏంది లేదు ఇంత తమ్ముడు. సార్ ఎందుకు ఇదంతా రచ్చయింది? భయం ఉంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపలికి చెప్తున్నాను, మీకు ఆర్డర్స్ వచ్చినాను. నేను మాట్లాడచ్చు సార్తో, మాట్లాడచ్చు సార్తో.
బ్రో వీడియో కాల్ బ్రో లేదా ఉద్దేశం నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపుడు, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేనల్లా ఒకటే, బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే అది కోర్టులో ఉంది. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో మాట్లాడాను. ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ పొద్దున కూడా డే టైమ్ లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసేది ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారు, భయపడతారు, ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ మా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసినప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. లేదండి, మేము ఏదో పర్సనల్గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. అతను నేను అది లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇది చేద్దాం, వీడిని హోర్డింగ్ని చింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి సార్, ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగని పోయి మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు, హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మర్ అని కంపెనీ ఓపెన్ చేసి నేనే చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారి వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరు కళ్ళు మప్పడం. అండ్ టక్కరి 2 సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు కృష్ణ గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ నేను ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్, నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి నానమ్మ తాతగారి సమాధి, అలాగే